హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో మొత్తం చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏం చెప్తున్నాను అనేసి. నిన్నటి ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత హౌస్ ఎలా ఉంది అండ్ కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు, ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు, వైల్డ్ కార్డ్స్ ఎలా ఉన్నారు, ప్రతి విషయం నేను మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను అండ్ అలాగే నామినేషన్ పాయింట్స్ కూడా మాట్లాడతాను. నెక్స్ట్ ఫస్ట్ అయితే థంబ్నెయిల్స్ గురించి మాట్లాడతాను. నోరు అదుపులో పెట్టుకోకుంటే చాలా కష్టం. ఎవరి గురించి మాట్లాడుతున్నా? నెక్స్ట్ కళ్యాణ్ ఫైర్ అనుకుంటివా? కాదు, వైల్డ్ ఫైర్. ఎందుకన్నా వైల్డ్ ఫైర్ అనేసి తనుజ పెట్టిన చిచ్చు. ఎందుకు తనుజ నిన్న మొత్తం కామ్గానే ఉంది కదా, అసలు తనుజ ఏం చేసింది, తనుజ ఏం చిచ్చు పెట్టింది అనేసి మీకు అనిపించవచ్చు. ఆ విషయం మాట్లాడతా. ఈమెకు నిజంగా దండం, ఎవరికి ఆ దండం పెడుతున్నా ఆ విషయం గురించి మాట్లాడతా. ప్రతి విషయం డీటెయిల్గా మాట్లాడతా. దానికోసం అయితే ఫస్ట్ ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోతాం. మీరు మాత్రం ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఫస్ట్ నిన్నేంటి మార్నింగ్ టాక్ జరుగుతుంది అనమాట. అంత వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నైట్ టైం అనమాట. నైట్ టైం ఏంటంటే రమ్య వచ్చి భరణి గారి దగ్గరికి, మీరు శ్రీజ అండ్ సుమన్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్లో అక్కడ దివ్య అండ్ తనుజ ఉంటే మీరు ఎవరిని సేవ్ చేస్తారు అనేసి ఆయననైతే అనడం జరుగుతుంది. అట్లీస్ట్ మీ మనసులో సమాధానం చెప్పుకోండి. ఎందుకంటున్నా అంటే మీరు ఈ బాండ్స్ మధ్యలో ఇరుక్కుపోతున్నారు, దీనివల్ల మీకు బయట మొత్తం బాండ్స్ వల్ల నెగిటివిటీ వస్తుంది. అయితే మొత్తానికైతే ఇవ్వలేదు అన్నట్టుగా అయితే ఎవరు రమ్య అయితే భరణికి హింట్ అయితే ఇస్తుంది. భరణి అయితే ఆలోచనలో పడిపోతాడనమాట. అక్కడ ఆ టాపిక్ అయిపోయిన తర్వాత ఎవరి దగ్గరికి, దివ్య దగ్గరికి వచ్చి కూర్చొని అంటాడు, నేను అదే రమ్య ఏం మాట్లాడిందో మొత్తం దివ్యకి చెప్పి ఆ తర్వాత అంటాడు, ఇప్పుడు నేనేం చేయాలి, నా బాండ్ ఎందుకు హైలైట్ అవుతుంది, ఇంకా వేరే బాండ్స్ కూడా ఉన్నాయి కదా, అవి ఎందుకు అవ్వట్లేదు అనేసి అయితే పాపం బాగా ఆలోచనలో పడిపోతాడు. ఇప్పటి నుంచైనా అట్లా ఆలోచనలో పడ్డ తర్వాత నుంచైనా బాండ్స్ అనేది పక్కకు పెట్టి, ఓకే మిగతా టైంలో నువ్వు బాండ్స్గా ఉండు, మొత్తం బాండ్సే హైలైట్ చేయకుండా గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే, ఎందుకంటే భరణి గారు మెంటల్గా స్ట్రాంగ్, ఫిజికల్ గేమ్స్ కూడా చాలా బాగా ఆడతాడు. ఇంకా ఇదొక్క నెగిటివిటీ కూడా తీసేస్తే మాత్రం నిజంగా చాలా ఆయన ఏంటి టాప్ 5కి వెళ్ళే ఛాన్సెస్ అయితే నాకు అనిపిస్తుంది చాలా ఉన్నాయి అనేసి. అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, భరణిగా ఆలోచనలో పడిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఇమాన్యుయల్ అయితే కామెడీ చేస్తాడు హౌస్ మేట్స్ అందరితోని. చాలా బాగుంటుంది నిజంగా. ఇమాన్యుయల్ స్పాంటేనియస్ కామెడీ అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ ఏమవుతుందంటే, మార్నింగ్ కిచెన్ గొడవ. అసలు ఆ కిచెన్ గొడవ ఏంటంటే, మార్నింగ్ కళ్యాణ్ ఏమవుతుంది, వీళ్ళు దివ్య అండ్ కళ్యాణ్ కూర్చొని ఏమంటారంటే, బ్రేక్ఫాస్ట్ అవన్నీ లేట్ అయిపోతుంది, ఇప్పుడు 11 o'clock అవుతుంది, ఈ రోజు అంటే పర్వాలేదు, నెక్స్ట్ నుండి ఇలా అయితే కష్టం కదా, ఎందుకంటే రేషన్ది మొత్తము దివ్య అనమాట, క్యాప్టెన్ పవన్ కళ్యాణ్ కాబట్టి. అప్పుడు ఏమవుతుందంటే, అక్కడ డిస్కస్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి ఏం చేస్తాడంటే, పొలైట్గా ఇది చైర్ అనుకోండి, ప్లీజ్ కూర్చోండి ఇలా అంటాడనమాట. కూర్చోండి అంటే ఈవిడ యాపిల్ తినుకుంటూ ఇలా వచ్చి, చెప్పు ఇప్పుడు కూర్చున్నా మళ్ళీ లేచి నాకు వేరే పని ఉంది వెళ్ళాలి అని యాటిట్యూడ్గా అయితే మాట్లాడుతుందండి. కొంచెం వెటకారకంగా కూడా మాట్లాడుతుంది. అప్పటికి పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఇప్పటి వరకు అయితే పర్వాలేదండి, నెక్స్ట్ నుండి కుకింగ్ లేట్ అయితే కష్టం అండి, ఎందుకంటే చాలామంది ఆకలితో వెయిట్ చేస్తారు కదా అనేసి అయితే నార్మల్గానే అడుగుతాడు. బట్ ఈవిడకి ఏమంటారు, ఒకరి చెప్తే నచ్చదుగా, బికాజ్ ఈవిడ పెద్ద ఏమంటారు పొలిటీషియన్, ఈవిడ పెద్ద గొప్ప సంఘ సేవకురాలు కదా, అందుకే ఆయన అంటే ఈమెకు నచ్చలేదు. నచ్చకపోవడం వల్ల ఏమైంది, నేను ఎప్పటి నుంచో వచ్చి కూర్చున్నా, మీరు ఎవరు ఇవ్వలేదు నాకు రేషను, మీరు నాకు ఇవ్వాలా, మీరు ఇస్తేనే కదా నేను చేసేదని అయితే మొత్తం ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత అక్కడ కొంచెం బాగా వెటకరంగా మాట్లాడుతుంది. అప్పటికి ఏమంటాడు తెలుసా, కళ్యాణ్ ఓపిక బట్టి ఏమంటాడు, మీరు ఇలా మాట్లాడితే నేను ఇంకా వేరేలాగా మాట్లాడాల్సి వస్తుంది అంటారు అనేసి. అయిపోయిన తర్వాత అక్కడితో గొడవ అయిపోయిన తర్వాత దివ్య కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, లేదండి లేట్ అవుతుంది, ఎందుకంటే మీరు కుకింగ్ స్టార్ట్ చేస్తేనే కదా వేరే వాళ్ళు కూడా, మీరు మొత్తం కుకింగ్లో 3 members కదా, మీరు దానికి ఓనరు, లీడరు, మీరు చెప్తేనే కదా మిగతా వాళ్ళు కట్ చేసేది, మీరు ఏం బట్టే చేస్తున్నారు దాన్ని బట్టే కదా మిగతా వాళ్ళు కట్ చేయాలి అనేసి. అంటే ఏమంటది, నేను స్నానానికి వెళ్ళి ఆలోపు వీళ్ళు కట్ చేయొచ్చు, అంటే మీరు ఏం వంట చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కదా, మీరు చెప్పేసి వెళ్ళుంటే కట్ చేసేవాళ్ళంటే, మరి ఇప్పటి నుంచి నేను వచ్చేసరికి అక్కడ మీరు రేషన్ మొత్తం పెట్టండి అని అయితే ఆర్గ్యుమెంట్ చేస్తుందండి. అప్పటికి దివ్య కూల్గానే సమాధానం చెప్తుంది. అక్కడితో ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ మాధురి గారు ఏం చేస్తారంటే, కుకింగ్ తనుజ చేస్తుంది అనమాట. తనుజ దగ్గరికి వెళ్ళి అంటుంది, ఇంకో ఆయన అంటున్నాడు, ఆయన మాట్లాడితే ఇంకా వేరేలాగా ఉంటుందంట, ఆయన మాట్లాడితే వేరేలాగా ఉంటుందంటే ఎవరు అనేసి తనుజ అంటుంది. కళ్యాణ్ అంటది. కళ్యాణ్ అన్నప్పుడు తనుజ విని వదిలేయాలి, ఆల్రెడీ అక్కడ గొడవ అయిపోయింది.
గొడవ అయిపోయిన తర్వాత వద్దులే ఓకే ఎందుకు అంటున్నారో ఇంకా అనేసి టాపిక్ అక్కడితో వదిలేస్తే అయిపోయేది అనిపించింది. అందుకే చెప్పాను తనుజ పెట్టిన చిచ్ అనేసి. తనుజ ఏం చేస్తుంది తెలుసా, ఆమె చెప్పింది విని వదిలేయకుండా కళ్యాణిట్రా అనేసి కళ్యాణి పిలుస్తుంది. పిలిచి ఇక వాళ్ళిద్దరికి గొడవ స్టార్ట్ అవుతుంది. ఈమె కుకింగ్ ఈమె చేసుకుంటుంది. ఆ గొడవ అక్కడితో ఆగుతుందా? ఈ ఇద్దరు కాస్త ముగ్గురు కాస్త నలుగురు, ఐ మీన్ ఈ ఇద్దరు నుండి భరణి గారు ఎంటర్, భరణి ఎంటర్, భరణి తర్వాత దివ్య ఎంటర్, మొత్తం హౌస్ మొత్తం పెద్ద గొడవ జరుగుతుంది. అదే తనుజ ఆ టాపిక్ విని అంతటితో వదిలేస్తే అయిపోయేది అనిపించింది. సో నాకు ఇక్కడ మొత్తం గొడవకి కారణం తనుజ అనిపించింది. ఆమె మాత్రం వంటనే చేసుకుంటుంది. ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు, ఎవరు భరణి గారు కూడా. అప్పటికి ఎవరు కళ్యాణ్ అంటాడు సరే వదిలేసేయండి, ఇంకా మీరు హట్ అయితే వదిలేసేయండి అని సారీ కూడా చెప్తాడు. అప్పటికి భరణి గారు కూడా ఉంటారు, సారీ చెప్పారు కదా వదిలేసేయండి అంటే లేదు ఆయన మాట్లాడితే వేరేలా ఉంటుందంటే పదే అని టాపిక్ ఆపకుండా అదే విధిగా మాట్లాడుతుందండి, రెచ్చగొడుతుంది. నాకు ఆమె రావడంతోనే అనిపించింది హౌస్లోకి ఎలాగో బయట కాంట్రవర్సీ అయింది, లోపల కూడా కాంట్రవర్సీ అయ్యి మరి హైలైట్ అవుదాం అనుకుంటుందా లేకపోతే 1-2 వీక్స్లో వెళ్ళిపోదాం అనుకుంటుందా నాకు అర్థం కాలేదు. ఆమె ఏం ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిందో, మొత్తం గొడవలు పెట్టుకోవడానికే వచ్చింది అనిపించిందండి. అక్కడితోనైతే ఆ గొడవ అయిపోతుంది. అయిపోయిన తర్వాత కళ్యాణ్ సారీ చెప్తాడు. గొడవ పెట్టింది ఈమె, మళ్ళీ ఏడవడం కూడా ఈమెనే చేస్తుంది. నాకు ఇక్కడ తనుజ ఏమనిపిస్తుంది తెలుసా, బాగా మాధురి గారికి సపోర్ట్ చేస్తున్నారేమో. దానివల్ల ఒకవేళ తనుజ మాధురి గారిని సపోర్ట్ చేస్తూ మాధురి గారితో పాటు ఉంటే మాత్రం చాలా బ్యాడ్ అవ్వాల్సి వస్తుంది. బికాస్ ఎందుకంటే నిన్న ఎపిసోడ్లో కొన్ని పాయింట్స్ దగ్గర అనిపించింది గొడవ పెట్టింది తను, అక్కడ మాటలు అనేది కళ్యాణి, బట్ ఈవిడ తెలుసా ఆమెని పోయి ఓదార్చడం మాధురి గారిని, దాన్ని పట్టుకుని ఈమె ఓదార్చేసరికి ఇంకా ఆమె ఏడవడము. నాకు నిజంగా తనుజ నిజంగా కొన్నిసార్లు అర్థం కాలేదు తనుజ క్యారెక్టరు. అది అక్కడితో అయిపోతుంది. అయిపోయిన తర్వాత మధ్యాహ్నం టైం అనమాట. మధ్యాహ్నం టైంలో రమ్య అండ్ మాధురి గారు ఇద్దరు మహా గొప్ప లేడీస్ అండి, రెబల్స్, అక్కడ కూర్చొని ఏం మాట్లాడుకుంటారు తెలుసా, కళ్యాణ్ అంటే ఈవిడికి ఐ కాంటాక్ట్ ఇవ్వలేదంట. ఎవరికి? ఈ మేడంకి, రమ్యకి, చిట్టి పికిల్స్ రమ్యకంట ఐ కాంటాక్ట్ ఇవ్వలేదు. అసలు ఆయన ఐ కాంటాక్ట్ ఇవ్వకపోతే నాకేంటి, ఆయన ఎవరు, అసలు ఆయన బిహేవియర్ ఏంటి, అమ్మాయిల పిచ్చోడా, ఏం బిహేవ్ చేసిండు, అమ్మాయిల పిచ్చంతా అంత చండాలంగా ఏం బిహేవ్ చేసిండు. బిగ్ బాస్లో ఇట్లా ఒకరి మీద ఒకరు నార్మల్గానే చేతులు వేసుకోవడం, హగ్ చేసుకోవడం అవి చేస్తూనే ఉండరు. వాళ్ళందరినీ కాదని ఈ అబ్బాయి ఏం చేసిండో నాకు అర్థం కాలేదు. అండ్ ఇంకొకటి, ఒకవేళ చేసినా కూడా అక్కడ ఏమైంది, తనుజ మీద ఇలా చేసి ఇలా మాట్లాడిండు, ఓకే కూల్ అనేసి. ప్రాబ్లం ఉంటే తనుజ చెప్పుకుంటుంది. ఈవిడ ఏమంటుంది తెలుసా, అమ్మాయిల పిచ్చోడు తనుజ గారిని ఇలా అంటుండో, అదే నన్ను ఉంటేనా లాగి పెట్టి కాలు కింద వేసి తొక్కేస్తుందంట. ఎవరు? ఈవిడ మేడం. నోరు అదుపులో పెట్టుకోకుంటే చాలా కష్టము. ఎందుకు తెలుసా, అట్లా నోరు అదుపులో లేనందుకే బయట మొత్తం కాంట్రవర్సీ అయ్యి పాపం వాళ్ళ బిజినెస్ కూడా క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ ఇక్కడికి వచ్చి కూడా నువ్వు అదే విధంగా నీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి ఏమంటారు, నీ నోటికి వస్తే ఎంత మాట్లాడి వేరే వాళ్ళ గురించి అలా మొత్తం బ్యాడ్గా పోర్ట్రే చేస్తే ఎక్కువ రోజులైతే ఉండదనిపించింది నాకు చిట్టి పికిల్స్ రమ్య. ఎస్, ఒకవేళ కళ్యాణ్ అలా ప్రవర్తించిన తనుజతోని ప్రాబ్లం ఉంటే తనుజ చెప్తుంది కదా, తనుజకు లేని ప్రాబ్లం నీకెందుకు, నీకు ఐ కాంటాక్ట్ ఇవ్వలేదనేసా. అండ్ ఇంకొకటి, ఇంకా వీళ్ళిద్దరు అనుకుంటారు ఆయన 2 చప్పట్లు కలిస్తేనే, ఆ 2 చేతులు కలిస్తేనే చప్పట్లు కదా అంట. అది వీళ్ళే మాట్లాడాలండి. నిజంగా వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతుంటే ప్రేక్షకులకు మీకు ఎలా అనిపించిందో నాకు మాత్రం నిజంగా ఏమనాలో కూడా అర్థం కాలేదు వాళ్ళిద్దరు టాకింగ్ చూస్తే. అండ్ ఆమె యాటిట్యూడ్, రమ్య మాట్లాడే విధానం ఇట్లనే ఉండాలండి, ఇట్లనే మాట్లాడాలి. అబ్బాయి అయినంత మాత్రాన సరే చెయ్యి వేసిండు, ప్రాబ్లం ఉంటే తనుజ చెప్తుంది. నువ్వు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తావా, కాలు కింద పడి తొక్కేస్తావా? మరి మీరు అన్న మాటలకి జనాలు ఎంత తొక్కేయాలి? మీరు చిట్టి పికిల్స్ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కరిని మెసేజ్లు పెట్టి మీరు తిట్టిన బూతులకి. అందుకే ప్లీజ్ నోరు అదుపులో పెట్టుకుంటేనేమో కొన్ని రోజులు ముందుకెళ్తుంది రమ్య. లేదు నా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే మాత్రం ఎక్కువ రోజులైతే ఉండదు. రమ్య అండ్ మాధురి మేము కాంట్రవర్సీ, బయట ఎలాగో కాంట్రవర్సీ అయినా లోపల కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాం, గొడవలు క్రియేట్ చేస్తామంటే మాత్రం అది వాళ్ళ ఇష్టం. అక్కడితో అది అయిపోయిన తర్వాత దివ్య వచ్చి మళ్ళీ రమ్య గారి దగ్గరికి వచ్చి అంటుంది, పప్పు 2 టైమ్స్ చేయండి, పప్పు 2 కప్స్ పప్పు మీరు ఆఫ్టర్నూన్ అండ్ నైట్ వచ్చేలాగా చేయండి అని చెప్తుంది. ఏదర్ నువ్వు లేదు అంత రాదు కుదరదు అని చెప్పాలి, లేకపోతే నా వల్ల కాదు అని చెప్పాలి. ఈవిడ ఆడ కూర్చొని బాగా వెటకారంగా అయితే 2 బకెట్ నీళ్ళు పోస్తా. వెటకారం అండి, ఎందుకో ఏమో నాకైతే అస్సలు అర్థం కాలే. ఆ మాధురి గారు అయితే నాకు నిజంగా నచ్చలేదు ఆవిడ క్యారెక్టరు. తర్వాత గౌరవ్ అండ్ ఆయేష మంచి క్యూట్ ఫైట్ అయితే జరుగుతుందండి బాటిల్ గురించి. అంటే ఇంకో విషయం ఏం చెప్పాలి తెలుసా, ఆయేష ఫుల్ క్లారిటీతో వచ్చిందండి బిగ్ బాస్కి.
అంటే నవ్వుకుంటూనే కామెడీ చేస్తూనే ఎక్కడ పంచులు వేయాలో అక్కడ వేస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదే, నేను బాగా అబ్జర్వ్ చేసాను. ఎందుకంటే రీతు అండ్ పవన్ మధ్య గొడవలో కూడా మీ అమ్మాయి అనడం, వాళ్ళ మధ్య గొడవలు పెట్టడం, అంటే ఇంకేంటంటే అయేషా మాత్రం బ్యూటీ విత్ బ్రెయిన్ అని చెప్తున్నాను. ఎందుకంటే అమ్మాయి బ్యూటిఫుల్లే కాదు, చాలా బ్రెయిన్ ఉంది, ప్రతి గేమ్ని అండర్స్టాండ్ చేసుకుంది. అండ్ తనుజ గురించి కూడా క్యాప్టెన్సీ టాస్క్లో తనుజ ఏంటి ఏడ్చి ఎమోషనల్ అయ్యి జనాల దృష్టిలో అయ్యో పాపం ఈ అమ్మాయి అమాయకురాలే అనే విధంగా పోర్ట్రే చేస్తుందని తనుజ గురించి మాట్లాడడం, ప్రతి విషయం అయితే మంచి క్లారిటీతోనైతే అయేషా వచ్చింది అనిపించింది. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ డిస్కషన్ అనమాట. వీళ్ళు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకోవట్లేరు, ఒక్క సంజన గారు తప్ప అనేసి, వీళ్ళంతా మనం యూనిటీగా ఉండాలనేసి వైల్డ్ కార్డ్స్ కూర్చొని మొత్తం మాట్లాడుకుంటారు. తర్వాత నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే ఇలా బాల్స్ పడుతుంటాయి అనమాట. వైల్డ్ కార్డ్స్ అంతా ఆ బాల్స్ తీసుకొని ఫైట్ చేసి వచ్చిన ఒక్క బాల్ని తీసుకుని వీళ్ళు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఆ ఇచ్చిన ఓల్డ్ కంటెస్టెంట్స్ ఇద్దరిని నామినేట్ చేయాలి, వాళ్ళలో వైల్డ్ కార్డ్స్ తప్ప వాళ్ళలో వాళ్ళిద్దరిని నామినేట్ చేయాలి. నామినేట్ చేసిన తర్వాత ఎవరైతే బాల్ ఇచ్చిండ్రో వైల్డ్ కార్డు పర్సన్, వాళ్ళలో ఒకరిని సేవ్ చేసి ఇంకొకరిని నామినేట్ చేయాలన్నమాట. అలా ఫస్ట్ ఎవరు నిఖిల్ బాల్ తీసుకొని తనుజకి ఇస్తాడు. తనుజ ఏం చేస్తుందంటే ఒకరు రాము అండ్ సుమన్ని నామినేట్ చేస్తుంది. ఎందుకు రాముని నామినేట్ చేస్తుందంటే తనుజకి అండ్ భరణికి గొడవ అయిపోయింది కదా పాపం. ఇక తనుజ ఏం చూస్తుందంటే, నేను చెప్పాను కదా కొన్ని సిచ్యువేషన్స్లో నాకు తనుజ అర్థం కాలేదు, భరణి గురించి బ్యాక్ పిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేసింది అనిపించింది. ఎందుకంటే ఇంకో ఎవరు బాగా మ్యానిపులేట్ అవుతాడు అనిపిస్తుంది రాము. మొత్తము భరణి సార్ మొన్నదాకా నానా అన్నది కదా, సార్కి వచ్చేసింది. భరణి సార్ చెప్పినట్టే మ్యాచ్ చేస్తున్నాడు అనేసి, మొత్తం భరణి సార్ వెనుకుండి నడిపిస్తున్నాడు అనేసి అయితే మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఎవరు సుమన్ శెట్టి ఏంటంటే ఇంకా యాక్టివ్గా ఉండట్లేదు అనేసి. నిజం చెప్పాలంటే తనుజ అయితే అక్కడ సుమన్ శెట్టిని నామినేట్ చేసింది అయితే స్ట్రాంగ్ పాయింట్ నాకు అనిపించలేదు. ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వేరే పాయింట్స్ కూడా ఉంటాయి, బట్ ఆమె సుమన్ శెట్టిని అయితే కొంచెం సేఫ్ గేమ్ అయితే ఆడింది అనిపించింది. తర్వాత రమ్య బాల్ పట్టుకుంటుంది, రమ్య తీసుకొని వెళ్ళి రాముకి ఇస్తుంది. రాము అండ్ పవన్ అండ్ రీతుని నామినేట్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఫౌల్ గేమ్ ఆడారనేసి. అక్కడ ఈమె ఎవరిని సేవ్ చేస్తుందంటే రమ్య రీతుని సేవ్ చేసి డీమాన్ని నామినేట్ చేస్తుంది. ఎందుకంటే నీకు ఫిజికల్ టాస్కే తప్ప బుర్ర లేదనేసి. అసలు ఈ అమ్మాయి తెలుసా, ఇది మాట్లాడొచ్చు ఇది మాట్లాడొద్దు అని లేదండి రమ్య. ఆమెకు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుంది డైరెక్ట్గా. నువ్వు ఫిజికల్ టాస్క్ మాత్రమే ఆడతావు, నీకు బుర్ర లేదు అనేసి డైరెక్ట్గా అంటుంది. ఏ విషయంలో నీకు బుర్ర లేదంటే ఎందులో బుర్ర లేదు నీకు, అట్నే అలాగే చెప్పేసి వెళ్ళిపోతుంది నిజంగా. అలా అయితే మొత్తానికి అయితే నిన్న ఇద్దరు నామినేట్ అయిపోయారు. ఎవరంటే ఒకరు సుమన్ శెట్టి గారు, నెక్స్ట్ ఎవరంటే డేమోన్ పవన్. నిఖిల్ ఏం చేస్తాడంటే రాము అండ్ సుమన్ శెట్టిలో రామును సేవ్ చేసి సుమన్ శెట్టి గారిని అయితే నామినేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది నిన్నటి ఎపిసోడ్ హైలైట్స్. ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉంటే మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.